రౌడీ కటౌట్ లాంచ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మొదటి నుంచి ఈ టైటిల్ ఇవ్వడానికి జనార్దన్ ఎలా ఉంటాడో మీకు చూపించి ఆ తర్వాత ఈ టైటిల్ ఇవ్వాలని అనుకున్నాం. కానీ మీ అందరికీ టైటిల్ తెలిసిపోయింది, చాలా రోజుల నుంచి అది బయట ఉంది. బట్ స్టిల్ ఒకసారి మీ అందరికీ జనార్దన్ ఎలా ఉంటాడు, తను ఏంటి అనేది చూపించి ఆ తర్వాత మిగతా పని అంతా పూర్తి చేసి మీ అందరి ముందుకి సినిమా తీసుకురావాలనుకున్నాం. నేను కూడా మీలాగే ఫ్యాన్ని. నాకు ఇష్టమైన వాళ్ళందరూ ఈ టీంలో ఉన్నారు. సో నేను విజయ్ గారికి ఫ్యాన్ని, కీర్తి సురేష్ గారికి ఫ్యాన్ని, రాజు సార్కి ఫ్యాన్, ఆనంద్ సార్కి నా ఫస్ట్ సినిమాకి ఆయన నా ఇన్స్పిరేషన్, ఆనంద్ సార్కి ఫ్యాన్. ఇప్పుడు టీంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా ఫ్యాన్ అయ్యాను. వీళ్ళందరితో కలిసి వీఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్. అంత బాగా వస్తుంది. వాళ్ళందరూ కలిసి అనుకున్నట్టు తీస్తున్నారు. అంత టీమ్ది. సో దీని వెనకాల కూడా అందరూ చాలా కష్టపడ్డారు. ఇది నచ్చితే మీకు ముందు మేము చేసేదంతా కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకేం మాట్లాడినా ఇంకా టూ అర్లీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నేనా? పర్లేదురా బాబు, ఏదో ఒక డైలాగ్ వేసి కొంచెం నవ్వించావు. సో రౌడీ జనార్దన గ్లిమ్స్ చూపించడానికి రవికిరణ్ 1 వీక్ నుంచి వర్క్ చేసుకొని వాళ్ళ టీంతో గ్లిమ్స్ కంటే ఒక 3 days ముందు తను ఒక చిన్నగా స్టోరీ రివీల్ చేశాడు. దీంట్లో ఎలా చూపించబోతున్నామని 2 చెప్పగలుగుతాం, ఎందుకంటే చాలా టైం ఉంది. 2026లో రిలీజ్లోకి వస్తాం కాబట్టి కొట్టేది మన చేతిలో లేదు. అది మార్నింగ్ షో మళ్ళీ మీరే డిసైడ్ చేస్తారు. కొట్టిస్తారా? థ్యాంక్ యూ. అంటే ఈ కథ విన్నప్పుడు విజయ్ డిఫరెంట్ చాలా చేశాడు. పోతే ఎప్పుడు తన ప్రాపర్ అదర్ లాంగ్వేజ్, తెలుగు స్టేట్స్లో ఉన్న అదర్ లాంగ్వేజ్ మాట్లాడలేదు. ఫస్ట్ టైం విజయ్ దేవరకొండతో ప్రాపర్ ఆంధ్రాలో ఈస్ట్ గోదావరి లాంగ్వేజ్ని మాట్లాడిస్తున్నాడు. అది ఒక యూఎస్పీ లాగా అనిపించింది ఈ కథ విన్నప్పుడు నాకు. సో అలాగే ఇంత మాస్ ఇప్పటి వరకు బ్లడ్ షెడ్ క్యారెక్టర్ చేయలేదు విజయ్. సో ఎప్పుడు ఒక యూత్ఫుల్గా ఉండే ఒక అర్జున్ రెడ్డి కానీ, గీతా గోవిందం కానీ, పెళ్లి చూపులు కానీ అలాంటివి చేశాడు. సో అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్. 80s బ్యాక్డ్రాప్లో ఉండే ఒక వరల్డ్ని సూపర్ టెక్నీషియన్స్, అందరు టెక్నీషియన్స్ టాప్ టెక్నీషియన్స్. ప్రేమం లాంటి గొప్ప సినిమా తీసిన డిఓపి ఆయన, అలాగే ప్రొడక్షన్ డిజైనర్, మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరూ మలయాళం ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి వచ్చేప్పుడు ఈ సినిమా చేస్తున్నారు. అంటే రవి చూసిన ఆ కొత్తదనాన్ని తీసుకురావడానికి టీం అందరూ కష్టపడుతున్నారు. సో వాళ్ళ కష్టాన్ని మేము వెనక నుంచి ఎంకరేజ్ చేస్తుంటే ఇలాంటి ఒక మంచి గ్లిమ్స్ వచ్చింది. సో సినిమా కూడా అలా వచ్చే వరకు రవి కష్టపడి చేయించుకుంటాడు, మాతో కూడా అంతా డబ్బు ఖర్చు పెట్టిస్తాడు. నాకు అర్థమైపోయింది అది. ఎందుకంటే ఈ గ్లిమ్స్ తీయడానికి నన్ను కన్విన్స్ చేయడానికి బడ్జెట్ వేసుకొని వచ్చారు. ఒకరోజు గ్లిమ్స్కి ఇంత ఖర్చు ఎందుకు రవి అన్న, సినిమాలో వాడుతుంది సార్ అని సింపుల్గా కన్విన్స్ చేశాడు. సో గుడ్. అంటే ఒక చిన్న సినిమా 50 లక్షలతో ఒక రాజువారు రానివారని ఒక చిన్న సినిమా తీసి ఇండస్ట్రీ అండ్ ప్రేక్షకులు తన సైడ్ తిరిగేలాగా చేసుకోగలిగాడు. అంటే అంత టాలెంట్ ఉంటే కానీ తర్వాత తన సెకండ్ ఫిలింకి ఒక రైటర్గా ఉండి ఒక మంచి స్క్రిప్ట్ని ప్రేక్షకులకు అందించాడు. సో ఇప్పుడు పెద్ద బాధ్యత పెట్టుకున్నాడు. మంచి టీంతో మీ అందరినీ అలరించడానికి నెక్స్ట్ ఇయర్ 2026లో వస్తాము. సో ఇందాక అన్నారు కదా కొడుతున్నాము అని, ఆ రోజు అనుకుందాము. ఎస్, కొట్టిన రోజు మీరు ఇలా అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏమంటున్నారు మీరు? డైలాగా నేను చెప్పాలా? కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే. ఎందుకంటే ఈ పోస్టర్ చూపించిన రోజు రవికి నేను చెప్పిన డైలాగ్ ఇది. నాకు చూపించినప్పుడు నేను అప్పుడు ఉన్న మూడుకి అదేంటి రవి
కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే. అంటే నేను సెల్ఫ్గా అప్పుడు ఫైట్ చేసుకుంటున్నా లోపల. చేసుకుంటున్నప్పుడు ఈ డైలాగ్ వస్తే చెప్పా అదే రోజుకి రవికి, నాకు సరిపోయే డైలాగ్ రాసావని.